ముందుగా అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము 6వ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. కిడ్నీ ఫంక్షన్ టెస్టు, మనకు దాని తెలుగులో మూత్రపిండాలు అంటారు. వాయిస్ క్లియర్గా కనపడుతుందండి? క్లియర్ సార్. ఓకే సార్. ఓకే, ముందుగా ఈరోజు మనము కిడ్నీ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం సార్. కిడ్నీ ఫంక్షన్లో మనకు 4 రకాల రిపోర్ట్లు మనం తెలుసుకోవచ్చు. ముందుగా మనం అందరం కూడా మూత్రపిండాల యొక్క విధుల గురించి ఒకసారి తెలుసుకున్నాం. ఈ మూత్రపిండాలకు సంబంధించినటువంటి మనకు విధులు వచ్చిందే 6 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చింది ద్రావణాలు మరియు ద్రవాల నియంత్రణ చేయడానికి మూత్రపిండాలను ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చింది రక్తపోటు నియంత్రణ చేయడానికి మూత్రపిండాలు యొక్క ప్రధాన విధి. 3వ పాయింట్ యాసిడ్ లేదా బేస్ బ్యాలెన్స్ చేయడం కోసము మూత్రపిండాల యొక్క ప్రధాన విధి. 4వది ఔషధ జీవక్రియ మరియు విసర్జన చేయడానికి మూత్రపిండాలు విధులుగా ఉపయోగిస్తారు. 5th వన్ జీవక్రియ వ్యర్థాల విసర్జన చేయడానికి. వెరీ ఇంపార్టెంట్, ప్రధానమైన విధి మూత్రపిండాలకు ఎండోక్రైన్ విధులు నిర్వర్తించడానికి ఈ 6 మూత్రపిండాల యొక్క ప్రధాన విధులండి. ఇందులో మనము మూత్రపిండాల టెస్ట్ అనేది మన 6G మిషన్ ద్వారా 100% అక్యురెన్సీ వస్తుంది. దాని ద్వారా మనకు వచ్చింది ఏ లెవెల్స్ ఏమున్నాయో ఒకసారి మనం అంతా తెలుసుకొని మన దగ్గర ట్రీట్మెంట్ మనం కానీ ఇవ్వగలిగినామంటే మనకు 100% రిజల్ట్ వస్తుందండి. దాంట్లో మనము ఫస్ట్ రిపోర్ట్ పరంగా ఈరోబులినోజ్ ఇండెక్స్, దీని యొక్క నార్మల్ స్టేజ్ 2.762 నుంచి 5.42 మధ్య ఉంటే ఈ యొక్క ఈరోబిలినోజ్ సూచిక అనేది నార్మల్గా ఉన్నట్టు మనం పసిగట్టచ్చండి. ఇది జస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ అబ్జర్వేషన్ కోసం మనము తెలుసుకోవాలి. దాని యొక్క అనాటమీ ఒకసారి మనం తెలుసుకున్నాం. ఈరోబిలినేజ్ అనేది బిలిరుబిన్ తగ్గింపు యొక్క రంగులేని శక్తి. ఇది ప్రేగుల్లో బ్యాక్టీరియా చర్య ద్వారా ఏర్పడుతుంది ఈ ఈరోబిలినేజ్ సూచిక అనేది. కొంత ఈరోబిలినేజ్ తిరిగి గ్రహించబడుతుంది, కొంచెం ప్రసరణలోకి తీసుకోబడుతుంది మరియు కొంచెం మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. ఇది 3 వాటికి పనిచేస్తుందండి. తిరిగి గ్రహించడానికి, కొంచెము ప్రసరణలో తీసుకోబడుతుంది, మూత్రపిండాల ద్వారా విసర్జించడానికి ఈరోబిలినేజ్ సూచిక అనేది దోహదపడుతుంది. మనము చాలా ఈరోబిలినోజ్ మలంతో పాటు విసర్జించబడుతుంది మరియు మరొక భాగంలో కాలేయం ద్వారా తిరిగి పేగులో శోషించబడుతుంది. తర్వాత కాలేయం నుండి మూత్రపిండాలు లేదా రక్తంలో ప్రవేశించి మూత్రంతో కలిసి విసర్జించబడుతుంది. గాలికి గురైన తర్వాత ఈరోబిలినేజ్ ఏర్పడుతుంది. ఇది జస్ట్ అబ్జర్వేషన్ మాత్రం, ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్ యూరిక్ యాసిడ్ కంట్రోల్. ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యూరిక్ యాసిడ్ అంటే మనకు నార్మల్ రేంజ్ వచ్చింది 1.435 నుంచి 1.987 మధ్య ఉంటే యూరిక్ యాసిడ్ సూచిక అనేది నార్మల్గా ఉన్నట్టు మనం అందరం కూడా పసిగట్టవచ్చు. ఇది జస్ట్ మనకు అండి సైంటిఫిక్గా వచ్చింది, వాల్యూ వేరే ఉంది. అదేంటో ఒకసారి చూసుకున్నాం మనం అందరం కూడా. యూరిక్ యాసిడ్ ఇండెక్స్ అనేది మనం 6G మిషన్ ద్వారా మనం అక్యురెన్సీ తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 100% అక్యురెన్సీ వస్తుంది. మానవ రక్త ప్లాస్మాలో యూరిక్ ఆమ్లం యొక్క రెఫరెన్స్ పరిధి 3.6 mg/dL నుంచి 8.3 mg/dL మధ్య ఉన్నా కూడా ఈ మధ్య అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో మాన్యువల్ ఆఫ్ స్టైల్ సాధారణమైనదిగా పరిగణించడం జరిగింది. సైంటిఫిక్గా ఉన్నప్పటికీ సైంటిస్టుల యొక్క రీసెంట్గా పరిశోధన చేయడం వల్ల ఇది మనం మెర్క్యూరీ/డెసిలీటర్ లేదండి 3. వాయిస్ వినపడుతుందే? క్లియర్ సార్. స్లైడ్ కనపడలా. ఎస్ సార్. ఇప్పుడు కనపడుతుంది సార్?
ఓకే సార్. ఓకే సార్. యూరిక్ యాసిడ్ మామూలుగా రిపోర్ట్ ప్రకారం అయితే 1.35 అండి నుంచి 1.95 మధ్య అండి మిల్లీగ్రామ్ పర్ డెసిలీటరు. దీన్ని సైంటిఫిక్గా దీన్ని కొద్దిగా పెంచడం జరిగింది. ఇటీవల అమెరికన్ డైరీలో పరిశోధన చేయడం వల్ల 3.6 మిల్లీగ్రామ్ డెసిలీటర్ నుండి 8.3 మిల్లీగ్రామ్ మధ్య ఉన్నా కూడా సాధారణంగా దీన్ని పరిగణించవచ్చని సైంటిస్టులు పరిశోధన చేసి చేయడం జరిగిందండి. ఇది ఉన్నా కూడా అది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేదని సైంటిఫిక్గా మనకు ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు సాధారణ పరిధి కంటే ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. రక్త ప్లాస్మాలో యూరిక్ ఆమ్లం సాంద్రత అనేది ఎక్కువగా ఉంటే హైపర్ ఈరోసేమియా అని, తక్కువగా ఉంటే హైపో యూరిసేమియా అని పిలుస్తారు. దీనికి 2 పేర్లు ఉన్నాయండి. ఎక్కువ ఉంటే హైపర్ యూరిసేమియా యూరిక్ యాసిడ్ను, తక్కువగా ఉంటే హైపో యూరిసేమియా అని. మీకు థైరాయిడ్లో చెప్పినట్టు సేమ్ ఇక్కడ అనమాట. హైపో థైరాయిడిజం ఆ విధంగా అండి. ఇక్కడ ఆ విధంగా పేర్లతో సూచిస్తారు మనకు. ఇప్పుడు మనము చాలా యూరిక్ యాసిడ్ ఆమ్లము రక్తంలో కరిగి మూత్రపిండంలో వెళుతుంది. అక్కడి నుంచి అది మూత్రంలో బయటికి వెళుతుంది. కొంతమందికి అధిక యూరిక్ ఆమ్ల స్థాయి కారణంగా గౌటు, మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్రపిండ వైఫల్యం అనేది అంటే చెడిపోతుంది అనమాట, ఏర్పడుతుంది. కొంతమందికి అధిక రక్తపోటు, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, అధిక యూరిక్ ఆమ్ల స్థాయిని కనిపించవచ్చు. ఈ యూరిక్ యాసిడ్ అనేది ఈ నామ్ ప్రకారం లేకన్నా సైంటిఫిక్గా 3.6 నుంచి 8.3 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉన్నా కూడా నార్మల్గా ప్రజెంట్ అంతకన్నా దాటిందంటే ఇక రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మనం ప్రూవ్ చేసుకున్నామంటే యూరిక్ యాసిడ్ ఉన్నట్టు మనం అందరం కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ రిపోర్టు. అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకే అండి. థర్డ్ రిపోర్ట్ అండి. ఇంకా సార్ ఇప్పుడు కనపడుతుందా? ఈ ఫోన్ కాల్ వస్తున్నాయి సార్. ఈ ఫోన్ కాల్ తలనొప్పి అయిపోతుంది. ఓకే లీడర్స్, థర్డ్ రిపోర్ట్ అండి. బ్లడ్ యూరియా నైట్రోజన్ బియుఎన్ ఇండెక్స్ అంటారు దీన్ని. నార్మల్ రేంజ్ వచ్చింది 4.725 నుంచి 8.631 మధ్య ఉంటే నార్మల్గా మనము ఈ యొక్క రక్తం యూరో నైట్రోజన్ సూచికను గుర్తించి, జస్ట్ అబ్రివేషన్ అండి ఇది, మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకసారి దీని గురించి మనం కూడా అనాటమీ క్లాస్ గురించి తెలుసుకున్నాం మనం ఒకసారి. రక్తము మరియు యూరియా నైట్రోజన్ అనేది రక్తంలో ప్రోటీన్ జీవక్రియ యొక్క వ్యర్థ ఉత్పత్తి మరియు యూరియా నైట్రోజన్ మొత్తాన్ని ఈ యొక్క రిపోర్ట్ ద్వారా కొలుస్తుంది. యూరియా కాలేయం ద్వారా ఏర్పడుతుందండి, మరి రక్తం ద్వారా మూత్రపిండాల్లో తీసుకువెళ్తుంది. విసర్జన అమైనో ఆమ్లాలు, డిఅమినేషన్, NH3 మరియు కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాలేయంలో యూరియాగా సంశ్లేషణ చెందుతుంది. యూరియా యొక్క ప్రోటీన్ జీవక్రియ గ్రాములో 0.3 గ్రాములు. యూరియాలో నత్రజని దాదాపు 28/26 సగం కంటెంట్ కలిగి ఉంటుంది. వ్యాధిగ్రస్తులైనటువంటి లేదా దెబ్బతిన్న మూత్రపిండాలు బ్లడ్ యూరియా నైట్రోజన్ పెరుగుదల కారణమవుతుంది. ఎందుకంటే మూత్రపిండాల రక్త ప్రవాహం నుండి యూరియాను తొలగించలేవు. హైపోలెనిమిక్ షాక్ లేక కంజక్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి మూత్రపిండ పెర్ఫ్యూజన్ తగ్గి పరిధిలో బ్లడ్ యూరియా నైట్రోజన్ స్థాయి అనేది పెరుగుతుంది. ఇది జస్ట్ అబ్రివేషన్ మాత్రమే, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. థర్డ్ రిపోర్టు. ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనందరం కూడా స్టార్ మార్కు వేసుకోవాల్సిన అవసరం, ఇది ఇంపార్టెంట్ అండి. ప్రోటీనూరియా సూచిక ఇక నార్మల్ వచ్చింది 1.571 నుంచి 4.079 మధ్య ఉంటే
నార్మల్ స్టేజ్‌గా మనం అందరం కూడా గుర్తించవచ్చు. కాబట్టి ఈ స్టేజ్ ఏదున్నా కూడా మనం నార్మల్‌గా ఉంటే దీని పెరిగితే ఏమవుతుంది? తగ్గితే ఏమవుతుందనేది ఇక అనాటమీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. మానవ జీవితానికి అవసరమైన క్రియాశీల ప్రోటీన్‌లు రక్తంలో ఎల్లప్పుడూ కొంత మొత్తంలో ఉంటాయి. ప్రోటీన్‌లు కొంత భాగం మూత్రపిండాల్లోని గోళం ద్వారా ఫిల్టర్ చేయబడి మూత్రంలోకి ప్రవేశిస్తుంది. కానీ అది మూత్రం గొట్టాలలో శోషించబడి రక్తంలోకి తిరిగి వస్తుంది. అందువల్ల మూత్రపిండాల పనితీరు సాధారణంగా ఉంటే మూత్రంలోని ప్రోటీన్ కొద్దిగా ఉంటుంది. అయితే మూత్రపిండాలు మరియు క్యాథరాట్ లీకేజీలు అడ్డంకులు తలెత్తినప్పుడు పెద్ద మొత్తంలో ప్రోటీనూరియాగా మారుతుంది. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులు మాత్రమే ట్రేస్ ప్రోటీన్ ఉండడం వల్ల సాధారణ మరియు సాధారణ పరిధి ప్రతికూలంగా నిర్వహించబడుతుంది. మూత్రములో ప్రోటీన్ 0.159 0.15 గ్రామ్స్ ఫర్ 24 అవర్స్ ఉంటే కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని ప్రోటీనూరియా అని కూడా పిలుస్తారు మరియు సాధారణ రుగ్మత మాత్రమే ఉండవచ్చు. మనకు యూరిన్‌లో ప్రోటీన్ అనేదండి ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ జరగకూడదు. ఒకవేళ ప్రోటీన్ లాస్ అనేది జరిగిందంటే మన కిడ్నీల బారిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చాలా ప్రమాదం. ఈ ప్రోటీన్ అనేది నార్మల్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్టు మనం గుర్తించేటోళ్ళు. ఒకవేళ పసుకల్లో ఉన్నా కూడా మనం వచ్చింది ట్రీట్మెంట్ అని ఇవ్వచ్చు. కాదు ప్రోటీనూరియా అనేది 100% మనకు ఈ ఇండెక్స్‌లో చూపిస్తుంది. దీని ప్రకారము ఈ కిడ్నీలో వచ్చిందే మనకు సెకండ్ వన్. అదేవిధంగా ఫోర్త్ వన్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటిల్లో సంబంధించి అదేవిధంగా మనకు ఈ యొక్క కిడ్నీ సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మన కేవాలో ఎక్స్ట్రార్డినరీ ఫుడ్ సప్లిమెంట్ మనకు చాలా అద్భుతంగా ఉన్నాయండి. కేడీ కేర్ టాబ్లెట్టు, స్టోన్ ప్లస్ సిరపు, సిల్వర్ ప్లస్ ఇవ్వచ్చు, యూరిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వచ్చు, మిల్క్ సెల్ డ్రాప్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ పే చేస్తున్నారో నాలుగిట్లో రిపోర్ట్లలో సెకండ్ వన్, ఫోర్త్ వన్ రిపోర్ట్లు ఏదన్నా తేడా కొడితే ఈ కాంబినేషన్ ఇచ్చామంటే 9 మంత్స్ కంటిన్యూగా వాడిచ్చామంటే టోటల్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడినోళ్ళం అవుతాం. చాలా చాలా ఎక్స్ట్రార్డినరీ ఇంపార్టెంట్ మనకు మనందరికి కూడా అవసరమైంది. కాబట్టి మనందరం కూడా కిడ్నీ ఫంక్షన్ ద్వారా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా కూడా మనం ఇది చేసుకోవచ్చండి. నేను అన్నీ చెప్పేసిన తర్వాత మళ్ళీ మీకు క్లారిఫికేషన్ అడుగుతానండి. ఓకే అండి. కిడ్నీ సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా మీకు? అడగండి ఒక 2 మినిట్స్. ఎందుకంటే ఈ 3 టాపిక్‌లు కవర్ చేయాలి ఈరోజు. సెకండ్ వన్, ఫోర్త్ వన్ రాసుకున్న సార్ ఇంపార్టెంట్. సార్ రాసుకున్నారా? సెకండ్ వన్, ఫోర్త్ వన్ రిపోర్ట్ పేరు, మన యొక్క నార్మల్ స్టేజ్ రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఓకే సార్. లాస్ట్‌లో మీకు టైమ్ ఇస్తాను సార్. 2 టాపిక్‌లు ఇంకా కవర్ చేయాలి. లీడర్స్ మనము 6G మెషిన్ స్కాన్ చేసినప్పుడు మనకొచ్చింది ఈ విధంగా నేము, ఏజు, మనం వచ్చింది హైట్ మొత్తం చేసిన తర్వాత ఈ విధంగా మనకొచ్చింది నార్మల్ ఎంతుండాలి, యాక్చువల్ ఎంతుండాలి, ఇయన్నీ కూడా మనకు చూపిస్తాయండి దీంట్లో. దీంతో పాటు మనం అందరం కూడా ఈ యొక్క మిషన్ ద్వారా చేసినప్పుడు యాక్చువల్ మెజర్మెంటు, టెస్టింగ్ రిజల్ట్ అనేసి మనకు షో అవుతుంది. రెడ్ మార్కు ఇక్కడ 3 ఉంటాయండి. రెడ్డు, గ్రీను, రెడ్డు. లంగ్స్‌కి మాత్రం 2 ఉంటాయండి. కాబట్టి దీని ద్వారా మనం వచ్చింది లంగ్స్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. లంగ్స్ ఫంక్షన్‌లో మనకు 4 రకాల రిపోర్ట్‌లు మనకు డిస్‌ప్లే అవుతాయి. దీంట్లో మనకు ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ ఇంపార్టెంటు. కాబట్టి ఫస్ట్ వన్ రిపోర్ట్ గురించి మనం తెలుసుకున్నాం. లంగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ వన్ వచ్చింది విటల్ కెపాసిటీ, వీసీ అంటారు దీన్ని. తెలుగులో దీని పేరు కీలక సామర్థ్యం. 3348 నుంచి 3529 మధ్య ఉంటే మనకొచ్చింది నార్మల్‌గా మనం పసిగట్టవచ్చండి. ఈ యొక్క విటల్ కెపాసిటీ అంటే కీలక సామర్థ్యం పెరిగితే తేలికపాటి ఎక్కువ శ్వాసకోశ ఇన్ఫెక్షను, తేలికపాటి దీర్ఘకాలిక బ్రాంకైటిస్, గాలి, చలి ఊపిరితిత్తులకు దాడి, దగ్గు, గాలి, వేడి ఊపిరితిత్తులు వేడి చేసే దగ్గు మరియు ఊపిరితిత్తుల కఫము, తేమ పెరగకపోవడం వల్ల దగ్గు వంటివి కనిపిస్తాయి. ఇది పెరిగితే. అదేవిధంగా విటల్ కెపాసిటీ యొక్క సామర్థ్యం తగ్గితే తేలికపాటి దీర్ఘకాలిక బ్రాంకైటిస్, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ ఎంఫిసీమా, లంగ్ ఇన్ఫెక్షన్, విపరీతమైన దగ్గు ఇవి కనిపిస్తాయండి మనకు.
ఈ విటల్ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇది ఫస్ట్ వన్ నోట్ చేసుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. సెకండ్ రిపోర్టు టోటల్ లంగ్ కెపాసిటీ, మొత్తం ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. 4301 నుంచి 4782 మధ్య ఉంటే మొత్తం ఊపిరితిత్తుల సామర్థ్యం అనేది మనకు వచ్చిందే నార్మల్గా ఉన్నట్టు. మొత్తం ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగితే మనకు వచ్చింది ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, తగ్గితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అందరం కూడా తెలుసుకున్నాం. పెరిగితే మనకు వచ్చే సమస్య తేలికపాటి ఎంపీసీమా, ఊపిరి ఆడకపోవడం, ఆల్వియర్ విస్తరణ, ఊపిరితిత్తులు, ప్లీహం, రక్తము, ఊపిరితిత్తుల ద్రవ్యోల్బం యొక్క వేడి కపం, స్తబ్దుగా ఉండే ఊపిరితిత్తుల రకం, ఊపిరితిత్తుల్లో ద్రవ్యోల్బం మొదలైన సమస్యలు వస్తాయి మనకు. అదేవిధంగా తగ్గితే ఊపిరితిత్తుల కణజాలంలో విస్తృతమైన గాయాలు, దీర్ఘకాలిక బ్రాంకటైటిస్, తేలికపాటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, పొడి వేడి వల్ల పాల్మరైజేషన్ రక్తం, ఊపిరితిత్తుల క్షీణత, ఊపిరితిత్తుల క్యాన్సరు, కోల్డ్ రకం ఊపిరితిత్తుల క్షీణత అనేది ప్రాబ్లం వస్తుందండి. కాబట్టి టోటల్ లంగ్స్ కెపాసిటీ అనేది పెరిగినా ప్రమాదమే, తగ్గినా ప్రమాదమే. కాబట్టి దీని ద్వారా మనము సెకండ్ వన్ కూడా మనము ఈ విధంగా ఐడెంటిఫై చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ వన్ జస్ట్ అబ్రివేషన్ మాత్రమే. ఎయిర్ రెసిస్టెంట్ రామ్, ఎయిర్వేస్ రెసిస్టెంట్ రామ్ హెల్త్ స్కోపింగ్ పెరిగితే నార్మల్ స్టేజ్ 1.34 నుంచి 1.70 నార్మల్గా ఉంటుంది. జస్ట్ అబ్రివేషన్ మాత్రమేనండి, దాని ఇంపార్టెంట్ ఏం కాదు. దీర్ఘకాలిక ఆబ్జెక్టివ్ ఎంపీసిమా, దీర్ఘకాలిక బ్రాంకసైటిస్, ఆస్తమా యొక్క లక్షణాలు ప్రారంభ స్టేజ్లో మనకు కనపడతాయి. ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాలలో ఊపిరితిత్తుల ద్రవ్యోల్బం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం, ఊపిరితిత్తుల్లో గాలి రాకుండా అడ్డగించడం, చల్లి కఫం మొదలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఎదురవుతాయి. అదేవిధంగా ఎయిర్వే రెసిస్టివ్ ర్యామ్ హెల్త్ స్కోప్ తగ్గితే తేలికపాటి శ్వాసకోశ, ఎగువ శ్వాసకోశ వ్యాధులు, తేలికపాటి బ్రాంకసైటిస్ వ్యాధులు, ఊపిరితిత్తుల్లో కఫము, విపరీతమైన దగ్గు, ఈ సిమ్టమ్స్ మనము గుర్తించవచ్చు. ఎయిర్వే సిస్టమ్ ర్యామ్ స్కోప్ అనేది పెరిగినా ప్రమాదమే, తగ్గినా ప్రమాదం అండి. ఈ అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ ఆర్థరైటిస్ ఆక్సిజన్ కాంటాక్ట్ పెరిగితే మనకి ఏం ప్రమాదం. నార్మల్ రేట్ వచ్చింది 17.93 నుంచి 21.012 నార్మల్ రేంజ్గా ప్రశ్నించవచ్చు. దమని ఆక్సిజన్ కంటెంట్ పెరిగితే మనకు శరీరంలో బలహీనమైన రోగనిరోధక శక్తి, వ్యాధి కారకాల మీద దాడి, ఊపిరితిత్తుల బలహీనత ఈ సమస్య అవుతుందండి. అదేవిధంగా తగ్గితే మనకు వాయు మార్గంలో దీర్ఘకాలిక అబ్జెక్టివ్ శ్వాసకోశ ఉబ్బరము, విపరీతమైనటువంటి చలి, అస్తమాన ముక్కులో దుబ్బడ, ముక్కు కారడము, ఆస్తమా రోగము, అదేవిధంగా విపరీతమైనటువంటి కఫము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. కాబట్టి ఊపిరితిత్తులు అదేవిధంగా మూత్రపిండాలకు ఈ యొక్క రెండింటికి కూడా దోహదం చేయడానికి మనకు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ రకంలో ఊపిరితిత్తుల ద్రవ్యోల్బం మొదలైనవి ఈ యొక్క సమస్య ఆర్థరైటిస్ ఆక్సిజన్ కంటెంట్ పిఏసి ద్వారా మనకు వస్తాయి. అన్నిటికన్నా ఈ యొక్క లంగ్స్ ఫంక్షన్లో ఈ ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్తో పాటు థర్డ్ వన్ ఉన్నా కూడా నార్మల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన కేవాలో ఫుడ్ సప్లిమెంటరీ ప్రొడక్ట్ మనం ఏమి ఇవ్వచ్చు అంటే యాంటీ పొల్యూషన్ డ్రాప్స్, ఇమ్యూనోరిచ్ క్యాప్సల్స్, లేకపోతే కౌ కొలెస్ట్రాల్ కూడా ఇవ్వచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఎంజీ తేడా ఉంటుంది. పంచతులసి డ్రాప్స్, లంగ్స్ కేర్ టాబ్లెట్, ఇవన్నీ కూడా 6 నెలలు మనం వాడగలిగామంటే మనకు 100% ఈ ప్రాబ్లం నుంచి, మనకు లంగ్స్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి మనం కాపాడగలమవుతాం. కాబట్టి ఈ కాంబినేషన్ మనం ఇవ్వగలిగామంటే మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందండి. ఇది సెకండ్ టాపిక్. ఓకేనండి. సెకండ్ వన్ డౌట్స్ ఉన్నాయి ఏమన్నా, అభ్యంతరాలు? సెకండ్ వన్లో ఏదైతే సార్ ఒకసారి చెప్పండి నాకు. లంగ్స్ ఫంక్షన్లో ఏది ఇంపార్టెంట్? సార్ లంగ్స్ ఫంక్షన్లో ఏ రిపోర్ట్ ఇంపార్టెంట్ సార్? నెంబర్ చెప్పండి. విటల్ కెపాసిటీ ఒకటి సార్. ఓకే సార్. రెండోది వచ్చేసి
Total lung capacity. నాలుగో సార్. ఓకే, సెకండ్ వన్, ఫోర్త్ వన్ సార్. అవును సార్. కాంబినేషన్ థ్యాంక్ యూ సార్, కాంబినేషన్స్ చెప్పండి సార్ ఒకసారి. సార్. యాంటీ పొల్యూషన్ డ్రాప్స్. ఓకే సార్. సార్ యాంటీ పొల్యూషన్ డ్రాప్స్ ఒకటి, ఇమ్యూనోరిచ్ టాబ్లెట్ ఒకటి, ఓకే సార్. పంచతులసి డ్రాప్స్ ఒకటి, లంగ్స్ ఓకే సార్. కేర్ టాబ్లెట్ ఒకటి సార్. ఈ ప్రాబ్లం ఏదైనా కూడా మనకు వచ్చింది ఈ కాంబినేషన్ ఇవ్వగలిగామంటే 100% మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మళ్ళీ మీకు సమయం ఇస్తానండి లాస్ట్లో, ఎందుకంటే ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, బ్రెయిన్ నర్వస్ అనాలిసిస్ రిపోర్ట్ అండి. ఈ విధంగా ప్రతి రిపోర్టు కూడా మనము 6G మిషన్ ద్వారా చెక్ చేసినప్పుడు ఈ విధంగా షో అవుతుంది. టెస్టింగ్ రేంజ్ ఏ విధంగా ఉంది, నార్మల్ ఎంత ఉంది, యాక్చువల్ ఎంత టెస్టింగ్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది, రెడ్లో ఉందా, గ్రీన్లో ఉందా, ఏ విధంగా ఉందని మనం అందరం కూడా దీని ద్వారా ఈ సిమ్టమ్స్ని బట్టి మనకి ఏంటంటే మెయిన్ మిషన్ ఆపరేట్ చేసినప్పుడు ఈ సిమ్టమ్స్ మనకు కనపడతాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ నర్వస్ అనేది దీని ద్వారా మనకు వచ్చింది. మెదడులో నర్వస్ సంబంధించినటువంటి 5 రకాల రిపోర్ట్లు మనం చూసుకోవచ్చండి. దీంట్లో ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ బ్లడ్ సప్లై. మెదడు కణజాల రక్త సరఫరా స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా అయితే రక్త సరఫరా జరుగుతుందో అంత బాగా మన బాడీ బాగా షార్ప్గా పనిచేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి రాకన్నా హెల్తీగా ఉండడానికి మెదడుకి ఎంత బాగా అయితే రక్త సరఫరా జరుగుతుందో ఈ యొక్క స్థితిని జరగడానికి ఈ ఫస్ట్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. నార్మల్ స్టేజ్ వచ్చింది మనకు 143 నుంచి 3.37 నుంచి 210.81 మధ్య ఉంటే నార్మల్గా మనకు స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ బ్లడ్గా సప్లై చేయొచ్చు. ఇది ఖచ్చితంగా మనం షో చేసి ఖచ్చితంగా చెప్పాలి. సెరిబ్రల్ మైక్రో సర్క్యులేషన్ సాధారణ స్థితి కన్నా చిన్న దమనలు, కేశనాళికత మరియు చిన్న సిరలు సహా 150 మిల్లీగ్రాముల వ్యాసం కలిగిన రక్తనాళ సూచికను మనం గుర్తించవచ్చు. ల్యూమర్ వ్యాసం పెరిగితే పీడనానికి, వయోజెనిక్ సంకోచక ప్రతిస్పందనలకు కలిగి ఉన్న అన్ని దమనలు మరియు కేశనాళికత మరియు చిన్న సిరలు మైక్రో సర్క్యులేషన్ చేర్చబడతాయి. ఈ మైక్రో సర్క్యులేషన్ యొక్క ప్రాథమిక విధి డిమాండు మార్పుతో కణజాలంలో పోషకాలు మరియు ఆక్సిజన్ సరఫరా మారేలా చేయడము. రెండో ముఖ్యమైన పాత్ర కేశనాళికలో హైడ్రోజన్ స్ట్రాటజిక్ పీడనం యొక్క తీవ్రమైన హెచ్చుతగ్గుల నివారించడానికి, తద్వారా కేశనాళికత మార్పిడి అవరోధం ఏర్పడుతుంది. మరియు చివరకు మైక్రో సర్క్యులేషన్ స్థాయిలో హైడ్రో సర్క్యులేషన్ గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల మొత్తం పరిధీయ నాడీ పెంచడంలో మైక్రో సర్క్యులేషన్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా. స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ బ్లడ్ సప్లై, ఈ విధంగా మనకు కావాల్సినటువంటి రక్త సరఫరా ఏ విధంగా మనకు పీడనం కావచ్చు, పరిస్పందనలు కావచ్చు, దమంలో రక్త సరఫరా కావచ్చు, ఈ విధంగా కోఆర్డినేట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోగలిగామంటే టోటల్ ఈ యొక్క సమస్య నుంచి మనం పారదోలనే మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్. సెకండ్ రిపోర్ట్ మనకు సెరిబ్రల్ ఆర్థరైటిస్ ఆర్థరోస్క్లెరోసిస్, ఇది జస్ట్ అబ్రివేషన్ అండి. నార్మల్ స్టేజ్ వచ్చింది 0.13 నుంచి 103 నుంచి 0.642 మధ్య ఉంటే నార్మల్గా మనం పసిగట్టవచ్చు. ఈ దమనల వాపు, దమనలకు సంబంధించిన గాయాలు, అదేవిధంగా రక్త వ్యాధుల వల్ల కలిగే సెరిబ్రల్ వాస్కులర్ వ్యాధులు, రక్తపోహన నిరోధకంగా ఏ విధంగా ఇమ్యూనిటీ పవర్ ఉంది దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు దీర్ఘకాలికంగా ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇస్కిమిక్ స్ట్రోక్ కావచ్చు, అదేవిధంగా హిమరేజిక్ స్ట్రోక్ కావచ్చు, ఏ విధంగా మనకు రక్త సరఫరాలో పనిచేస్తుందో దాని ద్వారా మాత్రం మనం పసిగట్టవచ్చు. రక్తం ఏ విధంగా గడ్డగడుతుంది, గడ్డగట్టడంలో ఏమైనా లోపాలు ఎదురైతే మనం ఏ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మెదడు ఉపరితలము మరి అడుగు భాగంలో నాళాలు పగిలిపోకుండా సెరిబ్రల్ హిమరేజ్కు దారితీస్తుంది. దీన్ని కాపాడడానికి సెరిబ్రల్ ఆర్థరైటిస్ స్క్లెరోసిస్ అనేది చాలా దోహదపడుతుందండి. పగిలిన రక్తనాళాలను పగిలిన రక్తనాళాల వల్ల కలిగే సెరిబ్రల్ హెమరేజ్ నిజంగా హెమరేజిక్ సెరిబ్రో వాస్కులర్ వ్యాధులకు దారితీస్తుంది. ఈ వ్యాధి అనేది మనకు పెరిగినా ప్రమాదమే, ఈ యొక్క రేజ్ అనేది తగ్గినా ప్రమాదమే. దీని పెరగకన్నా తగ్గకన్నా మనందరం కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా జస్ట్ అబ్రివేషన్ మాత్రమే. సెకండ్ వన్ అండి. థర్డ్ వన్, ఫంక్షన్ స్టేటస్ ఆఫ్
కార్డినల్ నర్వస్, కపాల నాడి యొక్క క్రియాత్మక స్థితి. నార్మల్ రేంజ్ వచ్చింది 0.23 నుంచి 0.65 మధ్య నార్మల్గా మనం పసిగట్టవచ్చు. కపాల నాడి వ్యవస్థ విధులను బట్టి 3 రకాలుగా విభజించవచ్చండి. శరీరం నుంచి మెదడుకు సమాచారాన్ని పరిచయం చేసే మొదటి భాగాన్ని ఇంద్రియ నాడీ వ్యవస్థ అని, సెకండ్ వన్ ప్రాసెసింగ్ మరియు నిర్వర్తించే శరీర భాగాలు స్పందించే రెండో భాగాన్ని కేంద్రీయ నాడీ వ్యవస్థ లేదా సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అనొచ్చు. మూడోదండి, మెదడులో ఎక్కువ భాగము కండరాలు, అంతర్గత అవయాలు మరియు గ్రంథులతో నడిపించే మూడో భాగాన్ని మోటార్ నాడీ వ్యవస్థ అంటారు. దీనిలో ఇంపార్టెంట్ కేంద్ర నాడీ వ్యవస్థ సిఎన్ఎస్ అని చాలా ఇంపార్టెంట్. మనకు ప్రాసెసింగ్ మరియు నిర్వర్తించే శరీర భాగాలు స్పందించే భాగం అనేది రెండవ భాగం చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ యొక్క జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే అండి, ఇది మనకు అక్యురెన్సీ రాదు. ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సెంటిమెంటల్ ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ అందరూ కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ యొక్క నార్మల్ స్టేజ్ వచ్చింది 0.109 నుంచి 0.311 మధ్య ఉంటే నార్మల్గా మనము పసిగట్టవచ్చండి. సెంటిమెంట్ ఇండెక్స్ అనేది వస్తుపరమైనటువంటి విషయాల పట్ల మన యొక్క వైఖరి, అనుభవము, ప్రజల అవసరాల సంతృప్తి చెందాయా లేదో ప్రతిబింబించడము. సెంటిమెంట్ను 2 రకాలుగా విభజించవచ్చండి. సానుకూల సెంటిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది, మరి ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది, తద్వారా జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతికూల సెంటిమెంట్ నిరాశ, విచారం, ఆందోళన, ఆగ్రహం, ఉదాసీనత మొదలైన ప్రతికూల సెంటిమెంట్ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి హానికరం. మనము కొందరు వ్యక్తులు వచ్చింది అగ్రెసివ్గా ఇవ్వడానికి మనకు వచ్చింది నెగిటివ్గా అంటారండి. ప్రతికూల ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇనే ఓపిక లేకన్నా అగ్రెసివ్గా మనం వచ్చిందే విచారణ ఇవ్వడం, ఆందోళన చెందడం, కోపం రావడం అలా అండి. నాకైతే సెంటిమెంట్ ఇండెక్స్ ఉందండి, నేను ఓపెన్ చెప్తున్నా. సెంటిమెంట్ ఇండెక్స్, ప్రతికూల సెంటిమెంట్ ఇండెక్స్ ఉందండి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనే వాళ్ళందరూ కూడా మనకి ఈ విధంగా పసిగట్టవచ్చండి. అందరూ కూడా పాజిటివ్ మైండ్ సెట్, అదేవిధంగా నెగిటివ్ మైండ్ సెట్ అని. ఫోర్త్ వన్ ఓకేనండి. లాస్ట్ రిపోర్ట్ అండి. ఫిఫ్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్, మెమరీ ఇండెక్స్. టోటల్ ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా ఈ యొక్క మెమరీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మెమరీ ఉంటేనే మనకు విటమిన్ ఎం వస్తుంది, అదేవిధంగా ప్రజల్లోకి మనం వెళ్ళగలుగుతాము. ప్రతి దానికి కూడా ఈ మెమరీ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ రేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్కులు పెట్టుకోండి. 0.442 నుంచి 0.81 మధ్య ఉంటే నార్మల్గా దీన్ని పసిగట్టవచ్చు. ఇది మెమరీ ఇండెక్స్ ఏ విధంగా పనిచేస్తే ఒకసారి చూద్దాం. జ్ఞాపక శక్తి బలాన్ని ప్రతిబింబించడానికి సెరిబ్రల్ ఆర్థ్రోస్క్లెరోసిస్, సెరిబ్రల్ అట్రోపీ, మెదడుకు తగినంత రక్త సరఫరా దారితీస్తుంది. మెదడులో హిప్పోకాంపల్ కణాలు, క్రియాత్మక క్షీణత, వృద్ధులు, జ్ఞాపక శక్తి క్షీణత హిస్టాలజికల్ కారణము. ఒకసారి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ్స్కు బాగా షార్ప్గా మెమరీ ఇండెక్స్ బాగుంటుందండి. అదేవిధంగా ఎవరైతే వెజిటేరియన్ బాగా తింటారో వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకు బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకు మెమరీ అనేది లాస్గా ఉంటుంది. కాబట్టి ఎంత వయసు పెరిగినా కూడా వచ్చింది మనకు మెమరీ అనేది చాలా ఇంపార్టెంటు. మనకు ఇప్పుడు చాలామందికి ఏదైనా చెప్పిన విషయాలుగా స్పందన కావచ్చు, దీన్ని కూడా ఈ మెమరీ ఇండెక్స్ అనేది మన బ్రెయిన్ పైన ఏ విధంగా ప్రభావం చేస్తుందో. ఈ జ్ఞాపక శక్తిని 2 రకాలుగా విభజించవచ్చండి. శ్రావణ జ్ఞాపక శక్తి అనేది మనము ఇతరుల మాటలు వినడము లేదా చదవడం ద్వారా, చెవుల ద్వారా గుర్తించుకుంటాము. దాన్ని శ్రావణ జ్ఞాపశక్తి అంటారు. మనం జస్ట్ చెప్తాము, మన మైండ్లోకి ఎక్కిపోతుందండి, దాన్ని శ్రావణ జ్ఞాపశక్తి అంటారు. తర్వాత దృశ్య జ్ఞాపశక్తి అంటే మనం చూడడం ద్వారా, కళ్ళ ద్వారా గుర్తించడాన్ని దృశ్య జ్ఞాపశక్తి అంటారు. ఈ జ్ఞాపశక్తి అనేది భిన్నంగా ఉంటుందండి. కొందరికి వచ్చింది శ్రావణ జ్ఞాపశక్తి ఉంటుంది, కొందరికి దృశ్య జ్ఞాపశక్తి ఉంటుంది. కాబట్టి రెండిట్లో డిపెండ్ అయిన వాళ్ళ యొక్క సిచ్యువేషన్ తగ్గట్లు ఏది ఉన్నా కూడా మంచిదే. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకొని మెమరీ ఇండెక్స్ అనేది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా మనకు వచ్చింది ప్రతి ఒక్కటి కూడా మనం వర్కౌట్ అవుతుంది.
వ్యక్తి చెవుల ద్వారా గుర్తుంచుకోవడానికి మంచివాడైతే జ్ఞాపశక్తి శ్రావణ రకంలో ఉంటుంది. కళ్ళ ద్వారా గుర్తుంచుకోవడం మంచివాడైతే జ్ఞాపశక్తి శ్రావణ రకంలో ఉంటుంది. జ్ఞాపశక్తిని తక్షణ జ్ఞాపకశక్తి, స్వల్పకాలిక జ్ఞాపశక్తి, దీర్ఘకాల జ్ఞాపశక్తిగా విభజించవచ్చు. ఇవన్నీ కూడా మెమరీ ఇండెక్స్ అండి. ఈ మెమరీ ఇండెక్స్ అనేది మనం ఎంత బాగా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో టోటల్ ఈ యొక్క బ్రెయిన్ సిస్టంలో మనందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టోటల్గా ఈ 5 రకాల రిపోర్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైనప్పటికీ మన దగ్గర ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొడక్ట్ ఉన్నాయి. మన దగ్గర మెమరీ ప్లస్ టాబ్లెట్, అశ్వగంధ క్యాప్సల్స్, శీలాజత్ లిక్విడ్, ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్. ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మనం కంటిన్యూగా వాడగలిగామంటే 6 మంత్స్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి.